అఖిల, పూర్తిగా రెడీ అవ్వకుండా అలాగే ఉండిపోయావేంటి? పార్వతి ఇంట్లో లేదు. పెద్ద కోడలు లేకుండా పెద్దబాబు సంతోషంగా లేనప్పుడు నేను పెళ్లి రోజు ఎలా సంబరంగా జరుపుకుంటానండి? అంతా మంచి జరుగుతుందని పెద్దబాబు చెప్పాడంటే పార్వతి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అఖిల. నాకు మీరు ధైర్యం చెప్పాలని అలా చెప్తున్నారు కానీ పార్వతి ప్రాణాలు తీయాలని నీలాంబరి ప్రయత్నిస్తోంది. జరగరాంది జరిగితే అఖిల, జరిగేది మన పెళ్లి రోజు సంబరం, చూసేది మన పిల్లల సంతోషం. అంతకన్నా ఎక్కువగా ఆలోచించి ఆందోళన పడద్దు. పెదబాబు పార్వతిని తీసుకొచ్చి నా కళ్ల ముందు నిలిపేదాకా నాకు కంగారుగానే ఉంటుందండి. నా కోసం పార్వతి రిస్క్ తీసుకుంది, కానీ తన జీవితాన్ని నీలాంబరి తీసుకుంటాను అంటే పార్వతి ఒప్పుకోదు. మాహి, శేఖర్ చెప్పింది గుర్తుంది కదా? అమ్మకు తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ దొంగ సంతకాల గురించి అఖిలక్కకి ఎప్పుడొకప్పుడు తెలిసిపోతుంది కదా పెద్దబాబు. తెలియకూడదు పిన్ని. ఈ ఫంక్షన్ అయ్యాక అమ్మా నాన్న ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతారు. బ్రో. అవును మహి, ఇక్కడ వాళ్ళు పడ్డ బాధలు చాలు. ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండనివ్వాలి. ఎస్ బ్రో, మా ఆరోగ్యం కోసమైనా ఇక్కడ ఉండకపోవడం మంచిది. అవును. పార్వతి దూరమైతే ఈ కుటుంబం పతనమైపోతుందని చాముండేశ్వరి అనుకుంది. అందుకే తనని టార్గెట్ చేస్తున్నారు. నిజమే అఖిల, పార్వతి లేకపోతే పెదబాబు ఉండడు, పెదబాబు లేకపోతే మనం ఉండలేం. అమ్మగారు, అఖిల, పార్వతి వచ్చేసింది అఖిల. అమ్మగారు, అమ్మగారు, పార్వతి, చెప్పాను కదమ్మా, మీ పెళ్లి రోజు అందరం సంతోషంగా ఉంటామని. నన్ను కాపాడడం కోసం మీరు రిస్కులో పడుతున్నారనిపించింది పెదబాబు. వాళ్ళు అడిగినట్టు మీరు సంతకాలు పెట్టలేదు కదా పెదబాబు? లేదమ్మా, సంతకాలు పెట్టలేదు. ఆ రాక్షసి గురించి మీరు మర్చిపోండి అమ్మగారు. అయ్యగారు, మీరు సంతోషంగా ఉండండి. త్వరగా రెడీ అవ్వక్క. ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆంటీ, మేము రెడీ చేస్తామంటీ, మీరు కూర్చోండి. పదక్క, రెడీ అవుదు గాని. కూర్చో అఖిల.
ఎంత ముద్దుగా ఉన్నావక్క. ఒక్క నిమిషం. చాలా బాగున్నావు మామ్. అక్క ఇలా రా అక్క. బావగారు మీరు కూడా రండి. భవానీ, ఇక్కడ దిష్టి పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ఇక్కడెవరూ లేరక్క. ఫంక్షన్కి చాలా మంది గెస్ట్లు వస్తారు కదా, ముందు జాగ్రత్త కోసం. డాడ్, రేపు మీరు ఆస్ట్రేలియా వెళ్ళాలి. రేపా? అవునా ఆంటీ, కొన్ని రోజులు మీరు సరదాగా విదేశాలు చుట్టిరండి. ఆ మనవాళ్ళు పుట్టాక రండక్క. చిన్నమ్మగారు దిష్టి పళ్ళెం ఇటు ఇవ్వండి. నీకెందుకమ్మా శ్రమ, నేనున్నాను కదా, మీరు ఆర్డర్ అయ్యండి చాలు. రండక్క. డాడ్, మామ్, మామ్, డాడ్ రండి పదండి. వెళ్దాం. వెళ్దాం. ఇక ఈ ఇంటి పెద్ద కోడల్ని నేనే. ఈ మాత్రం రెడీ అయితే గాని మన గురించి హాట్ టాపికే ఉండదు. ఎంత బాగున్నవే నీలాంబరి. నో 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 నో, ఘట్టమనేని నీలాంబరి. చాలేవే సంబడం. ఎక్కువసేపు అద్దంలో చూసుకుంటే మూర్చపోయేలా ఉన్నావు. వెటకారాలు పక్కన పెట్టు చిప్రాంటి. ఇదిగో చూడు, మంగళ సూత్రాలకు కూడా రెడీ. శేఖర్, దీన్ని చూస్తుంటే నీకేమనిపిస్తోంది? పిచ్చిది మేకప్ వేసుకుని మురిసిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏయ్, మైండ్ యువర్ టంగ్. టంగు లేదు, వెదురు బొంగు లేదు, నోరు మూసుకునుండవే. ఇలాంటి వాళ్ళ నోళ్లు చాలా పెద్దగా ఉంటాయి, కుట్టి పడేయాలి. ఏయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో మర్చిపోతున్నావా? నా చెల్లెల రూపంలో వచ్చినందుకు నిన్ను తగలపెట్టలేదు, కానీ లేదంటే ఈ పాటికి బూడిద చేసేవాణ్ణి. నువ్వేం చెయ్యలేవులే కాని వెళ్ళి పార్వతికి కాపలాగా ఉండు. అది కొమిలిపోయి ఏడుస్తుంటే వెళ్ళి ఓదార్చమ్మ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్లే ముందు నీకో మడత కాజా తినిపిస్తాడు. షడాపాటి, మీరు నా మీద దాడి చేయాలని చూస్తే జైల్లో పెట్టిస్తాను. మేడం, తనకి మీ స్టైల్లో వార్నింగ్ ఇవ్వండి. ఒసే నీలాంబరి, నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా గాని నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలని ఎవ్వరూ అనుకోరు. నోరు మూసుకొని పడుండకపోతే 3rd డిగ్రీ అంటే ఏంటో నేను చూపిస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? శేఖర్, అటాక్. ఏయ్, ఏం చేస్తున్నారు? వదలు, వదలు. ఏం చేస్తున్నారు? ఏయ్, వదలు. ఏయ్! అఖిలక్క బావగారు సరదాగా ట్రిప్పుకు వెళ్లేంత వరకు నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. నీ చాముండేశ్వరికి చెప్పు నిన్ను కాపాడలేదని. శేఖర్, వెళ్ళి తలిపేసేయ్. లాయర్ గారు, రిజిస్ట్రార్ కోసం నేను వెయిట్ చేయడం ఏంటి? ట్రాఫిక్ జామ్ అయిందని ఫోన్ చేశారు మేడం. ఆ మాట చెప్పే 10 నిమిషాలయ్యింది. త్వరగా రమ్మని చెప్పండి. అఖిలాండేశ్వర్కి ఫోన్ చేసి విషెస్ చెప్పకముందే స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. మీరు ఎలా అనుకుంటే అలా చేయండి మేడం. చివరి సంబరం కదా, జరుపుకొనివ్వండి. భోజనాలు చేశాక ఇంకెప్పుడు ఇలాంటి పెళ్లి రోజు జరుపుకోకూడదని గుండెలు బాదుకోవాలి. మీరు ప్లాన్ చేసి అందరినీ బ్లాక్ చేశారు కదా మేడం. సంతకాలు పెట్టి సర్వస్వం కోల్పోయారు.
అఖిలాండేశ్వరిలో ఇంకా ఆత్మవిశ్వాసం పోలేదు. తన చిరునవ్వు మాయమవ్వాలి, కళ్ళల్లో నీళ్లు రావాలి. అది నేను చూడాలి. రిజిస్ట్రార్ వస్తే ఏం చేయాలో చెప్తాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అమ్మా, డాడ్, కూర్చోండి. పిన్ని, పార్వతి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? తెలీదు పెద్ద బాబు. నేను చూస్తాను. పార్వతి, ఇక్కడేం చేస్తున్నావు? ఏమైంది? పెద్ద బాబు గారు, ఇందులో రాసిన పేర్లు పోనీ లేదు. ఇవి పోతే కానీ మన తలరాత మారదు. లేదంటే పార్వతి, కంగారు పడుకో. అనుకున్న సమయానికి అంతా మంచి జరుగుతుంది, సరేనా? ఏం ఆలోచించుకో, రా. నన్ను రూమ్లో లాక్ చేసి మీరు సంబరం చేసుకుంటున్నారా దేవా? ఖచ్చితంగా పార్వతిని తీసుకొచ్చే ఉంటావు. అంకులాంటి సంతోషం కోసం నువ్వు ఏమైనా చేస్తావని తెలుసు. కానీ అది తిరిగి ఇంటికొస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు.
చెప్తా. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అయ్యా దండలు మార్చుకోండి. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. డాడ్ మీరు మాత్రం తలంచొద్దు. ఆంటీ అయితే అంకుల్ చేతికి దండిచ్చేసేయండి. ఆహా అలా ఎలా అవుతుంది? మెళ్ళలోనే వెయ్యాలి. అయ్యగారు, అమ్మగారి కోసం మీరు తల వంచలేరా? నా అఖిల కోసం నేను దాసోహం అవుతాను. అయ్యా మీ భార్య కుంకం పెట్టండి. అఖండ సౌభాగ్యవతీ భవ. ఓం శతమానం భవతి శతాయుఃపురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సకల సౌభాగ్య సిద్ధిరస్తు. అమ్మా. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను
శతమానం